హెల్లో ఫ్రెండ్స్ 15న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఆదికేశవుల్ని ప్రకాష్ని తీసుకొని వసుధ ఇంట్లోకి వస్తూ ఉంటుంది. వాళ్ళని రమ్మని చెప్పి వసుధ ముందుగా లోపలికి వస్తుంది. లక్ష్మిని పిలుస్తుంది. లక్ష్మి హాల్లోకి వచ్చి ఏంటమ్మా అని అడిగితే ఈ హాల్లో ఈ సోఫాలన్నీ పక్కకు జరిపి ఇక్కడ ఒక చాప వేవా అని అంటూ వసుధ అంటే ఎందుకమ్మా అంటే పెళ్లి చీరలు వచ్చాయి, అదే ఆ ఊరికి వెళ్ళి పెళ్లి చీరలు ఆర్డర్ ఇచ్చాం కదా, ఆ చీరలన్నీ వచ్చాయి, వాటిని ఇక్కడ కదా వేసి చూడాలి, అందుకనే సోఫాలు పక్కకి తీసి ఇక్కడ చాప వేయి అని అంటూ చెప్పగానే లక్ష్మి ఒక్కసారిగా వాళ్ళ నాన్నని గుర్తు తెచ్చుకొని టెన్షన్ పడుతూ అమ్మో నాన్న వచ్చాడేమో ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి లక్ష్మి అలా ఆలోచిస్తున్నావు, వెళ్ళు చాప తీసుకురాపో అని వసుధ చెప్తే సరేనమ్మా అని వెళ్ళి ఇంకా చాప తీసుకొని వచ్చి అక్కడ చాప వేస్తూ ఉంటుంది. కంగారుగా ఇలా అనుకుంటుంది, నాన్న ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు నన్ను చూడకూడదు అని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక ప్రకాష్ అలాగే ఆదికేశవులు బయట ఉంటారు కదా. ఇక్కడేమో వసుధ ఇలా అంటూ వసుధతో పద్మాక్షి అందరూ పైనుంచి కిందకి వచ్చి ఇలా అంటూ ఉంటుంది. పద్మాక్షి ఏంటి వసుధ అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పావు అంటే అదే చీరలు మనం ఆర్డర్ ఇచ్చాం కదక్క, ఆ చీరలన్నీ వచ్చాయి, అందుకనే ఇక్కడ హాల్లో చూపిద్దామని అంటే ఓ ఆదికేశవులు వచ్చారా, ఎక్కడున్నారు అని సహస్ర అంటుంది. చాలా హ్యాపీగా బయట ఉన్నారు అని అందరూ బయటికి వెళ్తారు. ఆదికేశవుల్ని తీసుకురావటానికి కోసం చాప పరుస్తూ ఉంటుంది. అక్కడే లక్ష్మి ఇక ఏంటి ఆదికేశవులు గారు ఇక్కడే ఉన్నారేంటి, రండి లోపలికి అని అంటూ పిలుస్తుంది. వసుధ పద్మాక్షి సహస్ర అందరూ కూడా ఆదికేశవుల్ని చాలా సంతోషంగా రండి లోపలికి అని అంటే ఇంకా అప్పుడు ఆదికేశవులు ప్రకాష్ అందరూ లోపలికి వస్తూ ఉంటారు. లక్ష్మి ఏమో అక్కడే చాప వేసి వాళ్ళ నాన్న చూడకూడదు అనేసి మొహానికి చేతి అడ్డు పెట్టుకొని ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే చాప కాలుకి తగిలి లక్ష్మి వాళ్ళ నాన్న ముందే కింద పడిపోతుంది. అందరూ అలా లక్ష్మినే చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఆదికేశవులు ఇక పడిపోయిన లక్ష్మిని అలాగే సీరియస్గా చూస్తూ ఉంటాడు. ప్రకాష్ కూడా అక్కడే ఉంటాడు కంగారు పడుతూ. అందరూ అలా చూస్తూ ఉంటారు. ఆదికేశవులు లక్ష్మిని గుర్తుపట్టినట్టుగా ఇక్కడ అనిపిస్తూ ఉంటుంది. ఆదికేశవులు లక్ష్మిని చూస్తాడా, పక్కన ఉన్న ప్రకాష్ని పట్టుకొని అసలు నిజాలు బయట పెడతారా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.